చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. బిళ్ళారా, మనము ఆది అపోస్తలుల బోధ ఉపదేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏంటి అనే సంగతులు, సత్యాలు కొన్ని అలా ఉన్న పైకి మాత్రమే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆలస్యం చేయకుండా చదవండి. యూదా పత్రిక 3వ వాక్యం, 1వ అధ్యాయం ఉంటుంది, అది 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అందరూ ఆమెన్ చెప్తారా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. ఆ బోధ కొరకు మనం ఏం చేయాలట? పోరాడాలి. ఒక పోరాటం. దేంతో నాన్న పోరాటం? మనకు గుర్తుపెట్టుకోవాలి, చెప్తూనే ఉండాలి. ఇది పాఠం. దేంతో పోరాటం? ఒకటి లోకంతో పోరాటం, రెండవది పాపముతో పోరాటం, మూడవది సైతాను, చీకటి, చేతబడి, దయ్యపు దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, అన్ని దురాత్మ శక్తులతో మనకు పోరాటం, నాలుగవది మన శరీరముతో మనకు ఒక పోరాటం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటం ఉన్నది క్రైస్తవులకు. ఎందుకు పోరాడాలి? కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు, అంటే చివరి దినాల్లో, అంత్య దినాల్లో కలగబోయే రక్షణ మనందరికీ కలుగునట్లుగా మనము పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ కొరకు మనము పోరాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, క్రైస్తవులకు ఏమున్నది నాన్న? ఈ లోకంలో ఒక పోరాటం. మనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అదేంది పాస్టర్ గారు, మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే నెమ్మది వస్తుందని, సమాధానం వస్తుందని చెప్తున్నారు, మీరేమో పోరాటం అంటున్నారు. అయితే బిడ్డలారా, నీకు నెమ్మది, నీవు కలిగి ఉన్న శ్రమలు, నువ్వు కలిగి ఉన్న బాధలు, నువ్వు కలిగి ఉన్న ఇబ్బందుల్లోంచి దేవుడు నిన్ను విడిపించినా కూడా అనుదినము ఏదో ఒక రీతిగా మనకు పోరాటం ఉంటుంది. అది లోక సంబంధమైన మనుషుల ద్వారానో, లోకం ద్వారానో, పాపం ద్వారానో, శరీర కోరికలు, ఏదో ఒక దాని ద్వారా. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది సమాజంలో. ఎక్కడైనా సమాజంలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఎవరో ఒకరు, మనం మంచుకుంటే పక్కడు బాగుంటాడురా, ఉండడు. మనం బాగుంటే పక్కోళ్ళు బాగుండరు. మనం మంచిగా నీతిగా బ్రతుకుదామంటే సైతాన్ గాడు ఫస్ట్ ఊరుకోడు. వాడు ఏదో ఒకటి పెట్టి మనకి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు. కనుక మనం ఒక పోరాటం చేసి మనము మన ఆత్మలను కాపాడుకొని రాబోవు, అనగా చివరి దినాల్లో కలగబోవు ఆ కడవరి కాల రక్షణ మనం పొందుకొని ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా పరలోకానికి మనం కొనిపోబడదుము గాక. ఇది దైవ కృప. దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఏంటి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అంటే మనం నేర్చుకుంటున్నాం. ఏంటిది నాన్న? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం నుంచి నేర్చుకుంటున్నాం. చదవండి నాన్న. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఒకటి ఏం చేయాలన్నా? ఫస్ట్ మారు మనసు, రెండవది ఏంటిది నాన్న? బాప్తిస్మము, ఆ మూడవది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ప్రసంగానికి ఎంతమంది నాన్న? ఒకే ఒక ప్రసంగానికి బిడ్డ 3000 మంది రక్షింపబడ్డారు. ఎవరు వాళ్ళంతా? దేవుని ప్రజలే, అంటే ఇజ్రాయేలీలే. బాప్తిస్మం లేకుండా దేవుని నమ్మి సున్నతి ఆచారం చొప్పున నడిపించబడుతున్న దేవుని బిడ్డలే వాళ్ళందరూ.
కానీ యేసు ప్రభుని గురించి, ఆయన జనన మరణ పునరుత్థానం గురించి తెలియజేసిన తర్వాత, ఇదిగో మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మాభిషేకం పొందండి, మూర్ఖులకి తరమ వారికి వేరే రక్షణ పొందండి అని ఆయన ప్రసంగించిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారు ప్రజలందరూ? అయ్యా, మాకు యేసు ప్రభు కావాలి, ఆ రక్షకుడు కావాలి, మాకు పరలోకం కావాలి, ఆ దేవుడు కావాలి మాకు అని చెప్పి ఇదిగో మేము మారు మనసు పొందుతాం. మాకు ఇక ఆచారాలు, లోక సంబంధమైన పాప సంబంధమైన ఆచారాలు మాకేదొద్దు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు మాకేదొద్దు, మాకు యేసు ప్రభువే కావాలి, విశ్వాసం కావాలి అని చెప్పి యేసు ప్రభుని ఏం చేశారు? అంగీకరించి, సొంత రక్షకుడు అంగీకరించి బాప్తిసం పొందారు. ఎంతమంది అయ్యే వాళ్ళని చూస్తే 3000 మంది బాప్తిసం పొందారు. వీరు ఎక్కడున్నారు మరి? వీరు అపోస్తలుల బోధ యందును. వీరు ఎక్కడున్నారు నాన్న? అపోస్తలుల బోధ యందును, అపోస్తలులతో కలిసి సహవాసమందును, అపోస్తలులతో కలిసి రొట్టె విరుచుట యందును, అపోస్తలులతో కలిసి ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది పునాది సిద్ధాంతం, అపోస్తలుడైన పేతురు వేసిన బోధ. దీనినే అపోస్తలుల బోధ అంటారు. యావత్తు ప్రపంచానికి ఈ బోధ అవసరమై ఉన్నది. ఈ బోధ ప్రకారం జీవించిన వాడే రక్షణ పొందుతాడు. ఈ బోధ ప్రకారం జీవించిన వాడే పరలోకం చేర్చబడతాడు, లేకపోతే కష్టం. దీని తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పారు అపోస్తలులు. నేను అవే అన్నీ చెప్తాను. అంటే నాకు అందిన కాడికి రాబో దినాల్లో నేను పొందుకున్న కాడికి, నేను నేర్చుకున్న కాడికి, మా పితరుల ద్వారా కూడా నేను నేర్చుకున్న కాడికి ఖచ్చితంగా నేను మీకు చెప్పుటకే ఈ అపోస్తలుల బోధను, ఉపదేశాన్ని ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఇప్పుడు విందాం. మనం ఎక్కడి దాకా వచ్చాము? అపోస్తలులతో కలిసి అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఇవన్నీ అయిపోయినాయి. ఓకేనా? ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్కు ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయుట యందును. ఎవరితో కలిసి? అపోస్తలులతో కలిసి. అందుకనే మేము ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నాం నాన్న? మీ అందరి కొరకు ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ప్రార్థన, 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 ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది నాన్న. ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలు ఒక 4 చెప్తాను అంతే. ఒక 3 లేదా ఒక 4 విషయాలు చెప్తాను. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మారు మనసు పొందినోడు, బాప్తిసం పొందినోడు, అభిషేకం పొందినోడు, విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే? ప్రతిరోజు ప్రార్థన. ఎన్నిసార్లు చేయాలి నాన్న? కనీసం ఎన్నిసార్లు చేయాలి నాన్న? ఉదయకాలమే స్తోత్ర ప్రార్థన, మధ్యాహ్న కాలంలో ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి, సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన. కనీసం 3 సార్లు ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన, ఏమంటారు దీన్ని? కామన్ సెన్స్ రా, అంటే ఇంగిత జ్ఞానం. ఎవరు కలిగి ఉండాలి నాన్న? ప్రతి క్రైస్తవుడు, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఇంగిత జ్ఞానం ఏంటది? నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, బాప్తిసం పొందుకున్నాను, అభిషేకం పొందుకున్నాను, విశ్వాసంలో కొనసాగుతున్నాను అని అనుకుంటున్న ప్రతి క్రైస్తవుడు కనీసం దినమునకు 3 మారైనా నేను ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కలిగి క్రైస్తవుడు బ్రతకాలి. అది కాకుండా దేవుణ్ణి విడిచి, ప్రార్థన మరచి, ఇష్టానుసారంగా బ్రతికితే బ్రతుకుతావు బిడ్డ. నువ్వు బ్రతకవని ఎవడు చెప్పడు ఈ ప్రపంచంలో. నువ్వు చనిపోయేంత వరకు బ్రతుకుతావు. ఎంతవరకు? నువ్వు సత్యదాకా బ్రతుకుతావు నాన్న. కానీ చాలా నష్టాలు ఎదుర్కొంటావు. చివరికి నీ బ్రతుకేంటిదంటే పరలోకమే పో. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా నష్టాలు ఎదుర్కోవడం మాత్రమే కాదు, చివరికి నీవు ఏ ఆశీర్వాదం ఒకవేళ ఉన్నా లేకపోయినా చివరికి నీ బ్రతుకు పరలోకం చేర్చబడదు. ఎందుకు? ప్రార్థన పరులే పరలోక రాజ్యము చేర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నాన్న. ప్రార్థన ఎందుకు చేయాలి మరి? యేసు ప్రభు నమ్ముకున్న మనము, విశ్వాసంలో కొనసాగుతున్న మనం ప్రార్థన ఎందుకు చేయాలి? అది మన మీద దేవుడు పెట్టిన ఒక భారం, ఒక బాధ్యత.
క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు, క్రీస్తును అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కడు ప్రార్థన చేయాలి. ఫస్ట్ చెప్పండి నాన్న, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి బిడ్డ? యేసు ప్రభు దినవృత్తాంతాల్లో ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే దేని పాలు చేస్తానన్నానా? అది నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో దేవుని ఎరగక వేరొక దేవతలను అనబడిన వాటిని సేవిస్తూ ఆరాధిస్తూ అక్రమంలో పాపంలో పనికిమాలిన నీచమైన హేయమైన కార్యాల్లో మునిగిపోతూ తేలుతున్నటువంటి ఆ ప్రజలను దేవుడు రక్షించినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు చేయాలి, విశ్వాసుల కొరకు చేయాలి, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయాలి, పేద బిడ్డలు, విధవరందు, అనాథుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, దేశంలో ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థన చేయాలి, మన దేశాన్ని విడిపించినట్లు ప్రార్థన చేయాలి, సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు, దురాత్మ శక్తుల కబంధ హస్తాల్లోంచి ప్రజల్ని విడిపించినట్లుగా ప్రార్థన చేయాలి. మన బాధ్యత. దేవుడు ప్రతి క్రైస్తవుని మీద పెట్టిన భారం. ఈ భారం ఉన్నది కానీ కుటుంబ భారాలు ఉంటాయి, పనుల భారాలు ఉంటాయి, ఉద్యోగ భారాలు ఉంటాయి, వ్యాపార భారాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి భారం అంతా మనం ఏమొస్తాం. అసలు భారం ఏం లేదు వీనికి, ఈమెకి ఏం లేదు. అసలు భారం ఈమెకి దేవుని గురించిన భారం లేదు, దేవుని రాజ్యాన్ని గురించిన భారము లేదు. బిళ్ళారా, దేవుడు ఏమన్నాడు? మీ భుజముల మీద నా కాడెత్తుకోమన్నాడు. అంటే దేవుని రాజ్య భారాన్ని మోయి అన్నాడు. ఇతరుల కుటుంబాల భారాలు కాదు, దేవుని రాజ్య భారం మోయాలి. ఆమేన్. సంఘ భారం మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? కొన్ని మాటలు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 22:17 వరకు మొత్తం బైబిల్ అంతా ప్రార్థనే. ఓకేనా? ఏనోషు ద్వారా ప్రారంభించబడిన ప్రార్థన ఎక్కడి వరకు? పెళ్లి కుమార్తెతో ముగించబడుతుంది ప్రార్థన. బైబిల్ అంతా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జ్ఞాన వివేకము గల ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవుడు అంటే, తాను కలిగి ఉన్న దీనస్థితిని బట్టి. అమ్మా, అర్థమవుతుందా? తను కలిగి ఉన్న దీనస్థితిని బట్టి, తను కలిగి ఉన్న దరిద్రాన్ని బట్టి, తను కలిగి ఉన్న ఇరుకులను బట్టి, తను కలిగి ఉన్న ఇబ్బందులను బట్టి, వాటన్నిటిలోంచి దేవుడు విడిపించినట్లు, వాటన్నిటిలోంచి దేవుడు విడిపించి ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలన్నా? ఒకటి, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడు ఆశీర్వాద కొరకు ప్రార్థన చేయాలి. మీ అందరికీ తెలుసు, యాకోబు జీవితంలో గొప్ప అద్భుతమైన సంఘటన మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం 20 ఎన్నో వాక్యం వచ్చినా 22 నుంచి 29 వాక్యాల వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఒక నరుడు. ఆ నరుడు అన్న చోట ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఒక నరుడు. ఎప్పటిదాకా నానా? తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడు. యాకోబు, అవునవా? ఏంటి భయపడుతున్నావు? భార్య పిల్లల్ని, దాసదాసులందరినీ మొత్తం యబ్బోకు రేవు దాటించినావు కదా, ఒక్కడే ఉన్నావు, ఏంటి సంగతి నాన్న అని వచ్చాడు దేవుడు. ఏం కావాలి నాన్న? ఎందుకున్నావు? ఎందుకు మోకరించినావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏంటి నీకేం కావాలని వచ్చాడు అని. అబ్బా, వచ్చినరా ప్రభు అనుకున్నాడు యాకోబు. ఏమనుకున్నాడు? అమ్మ దొరికినరా ప్రభా, మీకు స్తోత్రం, వచ్చినవాయి అని చెప్పి కాస్త స్టార్ట్ చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఇంకేం తక్కువ చేసిన యాకోబు నీకు? యాకోబు ఏం తక్కువ చేసిన నీకు? భార్యలను ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, మేకల మందలు ఇచ్చిండు, గాడిదలు ఇచ్చిండు, వంటలు ఇచ్చిండు, పశువులు ఇచ్చిండు. ఓ యోర్దాన్ని ఎట్లా దాటినట? చేతి కర్రతో దాటిండు. ఇప్పుడు ఎన్ని గుంపులైంది సారు? 2 గుంపులు. నీకేం తక్కువ చేసినా అంటున్నాడు. కాదు. నాకు శాశ్వతమైన ఆశీర్వాదము, తరతరాలుండే ఆశీర్వాదము, నీవు నన్ను ఆశీర్వదించి పంపితేనే నేను వెళ్తా. ఇదే పెరుగులాట, రాత్రి అంతా ఇదే పెరుగులాట. పిల్లారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక అంశం ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను
ఆశీర్వదించు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎన్ని మాటలు పలికాడు? ఒక్కటే మాట, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీ నన్ను పట్టుకున్నాడు. ఇక రాత్రి కాళ్ళు పట్టుకొని వదలట్టు, తెల్లారుతుందిరా బాబు పోనీ, చదువుకరా. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని ఒక్క దెబ్బ కొట్టిండు. పోనిస్తలేవు, పోనీయమంటే పిచ్చోడు అని ఒక్క దెబ్బ పెట్టిండు. ఎక్కడ? తొడగూటి మీద కొట్టిండు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను ప్రభువా అంటున్నాడు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయమందని రాయబడింది హోషేలో. రాత్రులంతా మగసిరి గలవాడై పోరాడి ప్రార్థనలో పోరాడి ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యబ్బేజు కూడా ఇలాగనే పోరాడాడు. యబ్బేజు దినవృత్తాంతాల గ్రంథం 4:9 చదువుకుంటాను. యబ్బేజు కూడా ఇలాగనే పోరాడు. నీవు నన్ను ఆశీర్వదించి నాకు తోడుగా ఉండి నా సంఘ సరిహద్దులు విశాలపరిచి నీవు నన్ను కాపాడి అన్ని విధాలుగా నీవు నాకు తోడై ఉండి నడిపిస్తేనే నీవు నాకు దేవుడు అన్నాడు. గనుక దేవుడు యబ్బేజును విశాలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చూడండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, పరిశుద్ధులు, దావీదు, పరిశుద్ధులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి దీవించబడిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ప్రతి క్రైస్తవుడు మొదటగా దేని కొరకు ప్రార్థన చేయాలి? తన ఆశీర్వాదం కొరకు, తన ఇంటి వారి ఏ ఆశీర్వాదం నాన్న ఇది? తరతరములు. ఏ ఆశీర్వాదం నాన్న? తరతరములు నీ పిల్లలకు నిలిచిపోయే ఆశీర్వాదం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఇది ఏ ఆశీర్వాదం అంటే రక్షణ ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం నాన్న? మనకే ఆశీర్వాదము, రక్షణ అనే ఆశీర్వాదం, అభిషేకమను ఆశీర్వాదం. ఎందుకు? ఆత్మను గూర్చిన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు పిలువబడ్డామట? పేతురు ఏమన్నాడు? మీరు ఆశీర్వాదమునకు పిలువబడితిరి కానీ ఇంకా దరిద్రులగుటకు, అర్థమవుతుందా? నాశనమగుటకు పిలువబడలేదు. దేవుడు మనలందరినీ అలాగున దీవించును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేని కొరకు ప్రార్థన చేయాలన్నానా? మన కుటుంబం, మన గ్రామం, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం ఆశీర్వదింపబడట కొరకు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన దేశంతో ఆగిపోదు, ప్రపంచ దేశాలు కూడా ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నాన్న, కరువు ప్రపంచ దేశాల్లో సంభవిస్తుంది. తెలుసా మీకు? తిండి లేని దేశాలు చాలా ఉన్నాయి. ఏం చేసుకు తింటున్నారు ఆ దేశంలో వారు? మట్టి ఉంటుంది కదా, మట్టిని కాల్చుకొని తింటున్నారు. చూసారా? మట్టిని పిల్లలు చేసి కొట్టి మెత్తటి మట్టి పట్టుకొని దాన్ని రొట్టె లెక్కన చేసుకొని పెంక మీద కాల్చుకొని తింటున్నారండి. మట్టి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు నాకైతే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో తిండి లేదు నాన్న. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి ఆహారం ఇచ్చి, మంచి భోజనం ఇచ్చి, మంచి తిండి ఇస్తే తింటున్నాం. దేవుణ్ణే మర్చిపోయిన ప్రజలు ఈ ప్రపంచంలో అనేకులు ఉన్నారు. మర్చిపోవద్దు బిడ్డ, దేవుని మరవద్దు, లోకంలో ఉన్న ప్రజల్ని మరవద్దు. నీ కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, నీ దేశం కొరకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ప్రజలందరూ దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడాలని మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఒకటి మనం ఏం చేయాలన్నా? ప్రార్థన. దేని కొరకు ప్రార్థన? ఆశీర్వాదం కొరకు ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ బిడ్లారా, ఒకటి మనం దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఆశీర్వాదం కొరకు
ప్రార్థన చేయాలి. రైట్, దేవుని విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం. దేవుడు ఎంతో కొంత మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆయా సందర్భాల్లో ప్రతి మానవునికి ఏం కలుగుతాయి? రోగాలు, వ్యాధులు, అంతే కదా, రోగాలు, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మానవునికి రెండవది ఒకటి ఆశీర్వాదం కావాలి, రెండవది ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. రెండవది ఏం కావాలి నాన్న? ఆరోగ్యం కావాలి. దానికి అందుకనే ఇప్పుడు రెండవదిగా దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరి స్వస్థత కొరకు? నీ స్వస్థత కొరకేనా? కాదు నాన్న, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన గ్రామం, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సాతాను చేత గాయపరచబడుతూ పీడింపబడుతూ ఉన్నారు. రోగములు, వ్యాధుల చేత పీడింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? మనము అందరి కొరకు, వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని. సత్యముతో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను ఇవన్నీ, కానీ ఇప్పుడు చెప్పనీకి లేదు. ఇప్పుడు ఏమని ప్రార్థన స్టార్ట్ చేశారు ఎవరైనా? హిజ్కియా హిజ్కియా రాజు ఏమని అంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరణకరమైన రోగం మనకేంటండి? క్యాన్సరు, ఎయిడ్స్, ఇంకా అనేకమైన కరోనా, ఇంకా అనేకమైన రోగాలు ఉన్నాయి. ఇలాంటి రోగం ఏదో ఆయనకు వచ్చింది ఒకటి. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు దేవుని సేవకుడు వచ్చి, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నువ్వు మరణం కాబోచున్నావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకొని భార్య పిల్లలకు చెప్పు, బుద్ధి జ్ఞానం చెప్పి దేవుని వైపు తిప్పి జాగ్రత్తగా వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి నీ పనిని ముగించుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇలా చెప్పగానే హిజ్కియాకు చాలా బాధ కలిగింది. అరే ఇదేంటి, నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మంచిగా ఉన్నాను, ఇంత ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు తెలివిగా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు నాన్న? యెహోవా యథార్థ హృదయుడనై. ఎట్లున్నాడట ఆయన? మనలో యథార్థత ఏం లేదు కానీ, దేవా నన్ను ముట్టయ్యా, నన్ను బాధుగై. ఈడొక దొంగ, ఈడ పనికి మనోడు, ఈడ తిరుగుపోతాడు. నేను ఎట్లరా యథార్థ హృదయుడు నాయనా, ఎట్లరా నువ్వు? ఏ యథార్థత ఉందిరా నీలో? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసి. రామని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోగం వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది తెలివి కల్లవారి లక్షణం. ఇటు అటు పరిగెత్తి అర్లి బెర్లి డాక్టర్ని పిలువు, ఇటు కట్టు గో, అమ్మ ఆగం. ముందు ప్రార్థన ప్రారంభించు. వెళ్ళు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను వ్యతిరేకనేం కాదు బిడ్డ, వెళ్ళు. కానీ కొంచెం ఇది ఎందుకు వచ్చింది, ఏంటి ప్రభా అని ఒక్కసారి దేవుని సన్నిధిలో ఈ బలహీనత, ఈ అనారోగ్యం, ఈ రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెడుతూ 1, 2, 3 రోజులైన తర్వాత ప్రభా మరి హాస్పిటల్ వెళ్తున్నా, అప్పుడు ప్రారంభం నీ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడే కానీ మనకు రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఏదైనా సరే మనం దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడి నుండి ప్రార్థన చేయాలి? అపోస్తలుల సహవాసములో ఉండి ప్రార్థన చేయాలి, సంఘంలో ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేయాలి? యథార్థంగా ఉండి, నీతిని అనుసరిస్తూ, సత్యం అనుసరిస్తూ, దేవునికి అనుకూలంగా, దేవుడు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా బ్రతుకుతూ, అంతే కదా. అలాగుండి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే
3 రోజులైంది అయ్యగారు, వారం అయింది అయ్యగారు, నెల అయింది అయ్యగారు, సంవత్సరం నుంచి చేస్తున్నానయ్యా, నా ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేరతలేదయ్యా, దేవుడు వింటలేడయ్యా, దేవుడు దిగొస్తలేడయ్యా, జవాబిస్తలేడయ్యా, నాకు స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, ఏది లేదని నా జీవితంలో. ఇవన్నీ ఎవరి మీద నేరాలు మోపుతున్నావు? నీవు చక్కగా లేవు, ముందు నీ బ్రతుకు చక్కగా లేదు, నీలో యథార్థత లేదు. నీకు ఇంకో విషయం చెప్పిన అద్భుతమైన మాట, యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఆమెను చెప్పలేదు, మీరు ఎవరు ఒప్పుకోవాలి? పరిశీలన ఒప్పుకోవాలి బిడ్డ. బంగారంను గీటు పెడితేనే ఒరిజినలా డూప్లికేటా తెలుసు, అంతే కదమ్మా. ఇట్లా గీటు పెట్టకుండా చూస్తాడమ్మా అవసరమైన కౌసలి. గీటు పెడతాడు, ఇట్లా గీటు పెట్టి ఇది ఒరిజినల్ లేదంటాడు. ఆ గీటే పరిశీలన, ఆ గీటే పరీక్షలు. మనకు మరణకరమైన రోగం పెట్టింది ఎవరికి? హిజ్కియాకు క్లియర్గా చెప్పిండు. ఆడు చెప్పిండు, దేవుడు నీకు మరణకరమైన రోగం పెట్టి నువ్వు చచ్చిపోతావురా బాబా అని చెప్పిండు. సరే, సేవకునివేనా నువ్వు? అసలు ఏమని అలా రాదు, నువ్వు సేవకునివేనా అయ్యా? అరే రోగం వచ్చింది చచ్చిపోతావు అని చెప్తున్నావు, ఇది ఎక్కడ అన్యాయం అయ్యా, ప్రార్థన చేయాలి కానీ నా కొరకు అన్నాడు. ఇప్పుడు ఈ హిజ్కియా రాజు యెషయాను నా కొరకు ప్రార్థన చేయమని యెషయాను అడిగాడా? మనం మాత్రం అయ్యా నువ్వే ఉపవాసం, నువ్వే కడుపు కట్టుకో, నువ్వే ప్రార్థన చేస్తాను రా పాస్టర్ మా కొరకు కారడ్డారు. ఎవరి మీద? సేవకుల మీద. మళ్ళీ ఇలాంటిది మేము వాక్యం చెప్తే మళ్ళీ బాధ. వద్దు బిడ్డ, సమస్య నీది. ఆమె చెప్పండి. రోగం నీకొచ్చింది, ఇబ్బంది నీకొచ్చింది, ఫస్ట్ నువ్వు మోకరించాలి. మోకరించి అయ్యా పలాని సమస్యతో బాధపడుతున్నాను, పలాని ఇబ్బందితో బాధపడుతున్నాను, పలాని అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా కొరకు కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరయ్యా. అయ్యో బిడ్డ, అదెంత మాత్రం నువ్వే ప్రార్థన చేయకుంటుంటివి, మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఎలాంటిదో తెలుసా మీకు? మీ ప్రార్థన ఏంటిది? పాల వంటిది. మా ప్రార్థన ఏంటిది? పెరిగెంత తోడేయాలి? అమ్మ చెప్పండి రా, ఎన్ని పాలైనా బిడ్డ, ఎన్ని పాలలైనా గింత చుక్కే, అంతేనమ్మా ప్రార్థన. ఇప్పుడు ఇంతమంది ఉంటారు నాన్న, ఇంతమంది కొరకు అమ్మాయినా నేనైనా ఇక్కడ ప్రార్థన చేయాలంటే గంటల తరబడి చేస్తావారా? నువ్వు చేస్తావు గంట తరబడి. మీరు చెప్పండి, మీరు చేస్తారా లేదా? మీకు కలిగిన కష్టాన్ని, మీకు కలిగిన బాధను బట్టి గంటల తరబడి మీరు చేస్తారు, చెయ్యాలి. మరి మీ ఒక్కల కొరకే గంటల తరబడి చేయగలుగుతామా? చేయలేం. అది మా ప్రార్థనకు అంత పవర్ ఉన్నది. మరి నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదు. ఏలి ఎంతసేపు చేసిండు? ఎంతసేపు చేసిన ప్రార్థన? అంతే. యెహోషువ ఎంతసేపు చేసిన ప్రార్థన? అంతే. అపోస్తలులు ఎంతసేపు చేసిన ప్రార్థన? కార్యం జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో బిడ్డలారా, పాఠం ఏంటంటే మనకు కలిగిన రోగం, మనకు కలిగిన వ్యాధిని బట్టి, మనకు కలిగిన బలహీనతలను, మనకు కలిగిన అనారోగ్యాలను బట్టి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ నీతిని, సత్యమును అనుసరించి నువ్వు జీవించినట్లయితే వెంటనే ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. ఇది నా మాట కాదు, దేవుని మాటను బట్టి చెప్తున్నాను సత్యాన్ని. హిజ్కియా దేవుడు వేరు కాదు, నీ దేవుడు వేరు కాదు. హిజ్కియా దేవుడే మన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. ఆశీర్వదించకుండా విడిచిపోడు, స్వస్థపరచకుండా దాటిపోడు. ఆయన నమ్మదగిన దేవుడు బిడ్డ. నేను కాస్త మిమ్మల్ని పురికొల్పుతున్నాను ప్రార్థన వైపుగా. నమ్మదగిన దేవుడు నాన్న. అవిశ్వాసులు కాకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి, ప్రార్థన ప్రారంభించండి. నేడే, ఆమె చెప్పు గట్టిగా, నేడే నువ్వు కలిగి ఉన్న రోగమైన, వ్యాధైన, సమస్య అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ శత్రువు అయినా, ఎవడైనా, ఏదైనా ప్రారంభించు. నువ్వు ఓడిపోవద్దు. నిన్ను ఓడిపోనియాడు దేవుడు, నువ్వు గెలుస్తావు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు బాగుపడతావు. ఇది జగమెరిగిన సత్యం, దేవుని వాక్యం చెప్తున్న సత్యం. దీన్ని మించి ప్రపంచంలో ఏది లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో 2 విషయాలు ఉన్నాయి నాన్న, దాటేద్దాం. కాబట్టి మనం దేని కొరకు చేయాలి? స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు చేయాలి, స్వస్థత కొరకు చేయాలి. సంతానం లేని బిడ్డలు దేని కొరకు చేయాలి?
నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేయాలి. కానీ 4 చెప్తున్నాను అవుట్లైన్స్, కొంచెం అర్థమవుతుందా? నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య కొరకు ఎడతెగక విసుకగా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. 3వది దేని కొరకు? సంతానం కొరకు. మీ అందరూ తెలిసిన వాక్యం దేని? తెలిసిన వాక్యమే, కొత్త వాక్యాలు ఏం చెప్పను కానీ తెలిసిన వాక్యాలు. మొదటి సమయంలో 1:9 వాక్యం నుంచి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునను మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 19-20 వాక్యాలు చదువురండు. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలను పేరు అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. కొట్ట నా యేసు ప్రభు ప్రార్థన వినే దేవుడు. ఎవరి ప్రార్థనను తోసివేయడాయినా, విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయం కలిగి కన్నీళ్లు విడుస్తూ దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నీకు సంతానం లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, విడుదల లేదు, సమాధానం లేదు, దేవుని దగ్గరికి రావు. పాస్టర్ గారి మీద భారం పడేసి, పాస్టర్ గారు నాకు పిల్లలు లేరండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటావు. బస్ అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, ఏ సేవకుడైనా ఇంత గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా గంటల తరబడి ఎప్పుడు చేయరు. తక్కువ మంది చేస్తారు, తక్కువ మంది. అందరికి, ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలి కదా ప్రతి సేవకుడు. అయ్యా అమ్మ అందరికీ చేయాలా వద్దా? ఒకరి కొరకే చేయడు కదా నాన్న. అమ్మ ఇక్కడ చేస్తున్నావా లేదా? ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ నాన్నకి సంతానం లేదు, ప్రభా జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డకు సంతానం. అంతే, 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, మహా అయితే 5 నిమిషాలు. ఇట్లా అందరి కొరకు చేసుకురావాలి కదా. నేను చెప్తున్నాను, అబద్ధం మాటలేదు బిడ్డ. మాతో పాటు అంతేనా, లోపం నీకున్నది, పిల్లలు నీకు లేదు, సమస్య నీది. కాబట్టి నువ్వేం చేయాలి? గుర్తుపెట్టుకోండి, నీవు ప్రార్థన చేయకపోతే మేమే చేసినా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. ఏమన్నాడు? నువ్వు ఏ ఇంటికి వెళ్తావో ఆ ఇంటికి సమాధానం పలుకు అన్నాడు. పలికిన తర్వాత వారు యోగ్యులైతే ఆ సమాధానం వారి మీద, లేకపోతే నీ సమాధానం నీ అంటే. ఇప్పుడు చెప్పురా, దీని అర్థం చెప్పురా. అసలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు యెరెమీయాతో ఏమన్నాడు? వారి కొరకు ప్రార్థన చేయకు. అంటే దేవుడు పాపుల కొరకు, అవిధేయుల కొరకు పెద్దగా ప్రార్థన చేయమని చేయడు. కాకపోతే ఏంటంటే సేవకులు ఏమంటాడంటే, సేవకులమైన మనము అందరి మీద ఈ భారం పెట్టాడు కనుక ప్రభువా ప్రతి పాపిని క్షమించు, ప్రతి వారిని కనికరించు, రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఈ దేశ ప్రజలందరూ రక్షణ పొందాలందరూ మనం ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నావా లేదా? మన ప్రార్థనకే మారిపోతే, మన ప్రార్థనే విని, మన ప్రార్థనే దేవుడు వింటే దేశమంతా మారాలి. మరి దేశం కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకుల సదస్సులు అద్భుతంగా జరుగుతున్నాయి దేశంలో. మరి ఎందుకు పొందట్లేదు? వారు దేవుణ్ణి అంగీకరించనందున, వారు ప్రార్థనలో ఏకీభవించనందున, వారు దేవునిని తెలుసుకొనందున. ఎవరికి నానా నష్టము? నీకే. ఎవడైతే దేవుని దగ్గరికి రాడో వానికే. ఏ తల్లిగారైతే, ఏ బిడ్డ అయితే, ఏ స్త్రీ అయితే దేవుని యొద్దకు రాదో ఆమెకే దేవుడు భారం పెట్టాడు కనుక చేస్తున్నాడు. సంతానాలు ఏమి నీకున్నది, సమస్య నీకున్నది, ఆర్థిక సమస్య నీకున్నది, అప్పులు నీకున్నాయి, ఇరుకు నీకున్నది, బాధ నీకున్నది, రోగం నీకున్నది. నువ్వేం చేయాలి? తిని పండి ఫోన్ చేసి పాస్టర్ గారు సమస్యతో బాధపడుతున్నాము ప్రార్థన చేయండి అంటే ఎందరి కొరకని చేస్తారు ఆయన. గుర్తుపెట్టుకున్నాను, మీ ప్రార్థనకు మా ప్రార్థన సపోర్టే నిలబెడుతుంది. హన్నా తల్లి గారు వచ్చి ఏలిని నా కొరకు ప్రార్థన చేయమని అడగట్లేదు.
ఏలి అక్కడ ఉన్నాడు, ఏలి పని మీద ఏలి ఉన్నాడు, ఏలి ప్రార్థనలు ఏలి చేస్తున్నాడు, ఏలి నడిపిస్తున్నాడు, ఏలి అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడికి వచ్చి కూర్చున్నది? ఏలి కూర్చున్న సింహాసనం కుర్చీ దగ్గరికి వచ్చి కూర్చున్నది, బలిపీఠం దగ్గరికి వచ్చి కూర్చున్నది. తెలుగు కళ్ళలో చాలా మంది అదే పని చేస్తారండి. ఈ బలిపీఠం నిలబడి బలిపట్టి ముందే వీడికి వచ్చి పడిపోయి ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలను చూశాను, చాలా మంది పురుషులను చూశాను. ఆడికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉన్నది, ప్రభువా నీ సేవకురాలనైన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని, నాకు కలిగిన శ్రమను, నాకు కలిగిన ఈ లోపాన్ని జ్ఞాపకం తీసుకొని నాకు కుమారుని ఇస్తే వాని తల మీదకి ఎన్నడూ మంగలి కత్తి రాకుండా, క్షౌరం లేకుండా వాణ్ణి యెహోవాకు మీకు అప్పగిస్తాను. అప్పగించింది ఆ తల్లి. తర్వాత 5గురిని అన్నది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గొప్ప సేవకుడు అయ్యాడైన సమయలు, గొప్ప ప్రవక్త. దాను మొదలుకొని బేర్షెబ వరకు ఆయన ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. అలాంటి ఒక సమర్పణతో కూడిన ప్రార్థన దేవుని బిడ్డలైన వారు, సంతానం లేని ప్రతి ఒక్కరూ చేయుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. పాఠం ఏంది నాయన? దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు. నువ్వు అడగట్లేదు సరిగా, నువ్వు వెతకట్లేదు సరిగా, కాబట్టి లోపం నీ దగ్గరే ఉంది బిడ్డ, ఎవరి దగ్గర కాదు. అయ్యా నా భర్తకు అనారోగ్యం, అయ్యా నాకు అనారోగ్యం, అయ్యా మా గర్భం చిన్నగుంది, అయ్యా కాదట డాక్టర్లు తేల్చి చెప్పేశాను. పిచ్చోడ, పిచ్చిదాన. సునేమి పట్టణస్తురాలు, ఆమె యవనస్తురాలు. ఆమె భర్త ఎవరు? ఆయన ముసలాయనే, ఆమె యవనస్తురాలు. పుట్టలేదా పిల్లలు? ఇచ్చాడు దేవుడు. అబ్రహాం 100 ఏళ్ళకి అన్నాడు కదరా, మళ్ళా అర్థమైందా? అబ్రహాము 100 ఏళ్లకు కెతురా అనే అమ్మాయిని చేసుకొని ఎంతమందికి అన్నాడు నాన్న? 5గురు 6గురు అన్నాడు. అయ్యారు. సారమ్మ వయసు ఎంత? 90 ఏళ్ళు. గర్భం ఏమైంది? మృతతుల్యమైంది. మృతతుల్యం అంటే చచ్చిపోయింది. గర్భాన్ని ఏం చేశాడు దేవుడు? ముట్టి బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఆ గర్భమున్నా, నీ భర్తకి ఏమి లేకపోయినా దేవుడు సమస్తము సమకూర్చి మీ ద్వారానే పిల్లల్ని మీకు అనుగ్రహించగలడు. భయపడద్దు, బాధపడద్దు, వెనక్కి పోవద్దు. విశ్వాసం ఉంచు, నమ్మిన దేవుని యందు ఖచ్చితంగా ప్రార్థించు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఘన కార్యములు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని ప్రధానంగా పీడించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? శత్రువు, సాతానుగాడు. వాడు మనకు అనేకమైన శ్రమలు పెడతాడు. ఏంటి నాన్న? మనకు ఒక్క రకం అనొద్దు, అనేక విధములైన శ్రమలు. ఎందుకు ప్రార్థన చేయాలంటే, 1 ఆశీర్వాదం కొరకు, 2 స్వస్థత కొరకు, 3 సంతానం కొరకు, 4 శ్రమలు, మనము కలిగి ఉన్న శ్రమల్లోంచి విడుదల పొందుట కొరకు. మీరు చదవండి కీర్తన 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అందరూ ఆమేన్ చెప్పండి. మొరపెట్టగా అంటే ఏం చేయాలన్నా? మొరపెట్టడం అంటే అర్థమైంది బిడ్డ, ప్రార్థన చేయగా. అందుకని పేతురులో ఏమన్నాడు? ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలను. శ్రమల్లో మనం ఏం చేయాలా? ప్రార్థన. దావీదు ఏమన్నాడు 18 కీర్తనలో? నాకు కలిగిన శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెడుతుంది. అబ్రహాం ఏమన్నాడు? ఇస్సాకు ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? దాని పరిశుద్ధులందరూ వారికి కలిగిన అనేక విధములైనటువంటి శ్రమల్లో దేవునికి వారు మొర్రపెట్టారు, విడుదల పొందారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా వారి శ్రమలన్నిటిలోంచి వారిని, నేను అదే అంటున్నాను, నీకు అనేక విధములైన శ్రమలు ఉంటాయి నాన్న. మానసికమైన శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు, అనారోగ్యపరమైన శ్రమలు, ఆర్థికపరమైన అనేకమైన శ్రమలు ఉంటాయి బిడ్డ. నీ కలిగిన శ్రమల్లో నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టి విడుదల పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోబు జీవితాన్ని ఆలోచన చేయండి బిడ్డ. యోబు జీవితాన్ని ఆలోచన చేయండి. యోబు అనేక సంవత్సరాలు శ్రమలు అనుభవించలేదా? రోగం చేత, వ్యాధి చేత శ్రమలు అనుభవించలేదా? పిల్లల్ని కోల్పోలేదా? భయంకరమైన శ్రమలు, వేదనలు అనుభవించలేదా? నాకు నెమ్మది లేదు, నాకు శ్రమయే అన్నాడా లేదా? 3:26 ఏమన్నా? నాకు శ్రమయే. ఒకరోజు వచ్చింది 42:10-11 ఏమన్నాడు? 12 వరకు ఏమన్నాడు? యోబు ప్రార్థనను దేవుడు ఆలకించి, అంగీకరించి 2 అంతలుగా అతనికి దయచేశాను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. యోబు దేవుడే నీ దేవుడు, అబ్రహాం దేవుడే నీ దేవుడు, ఇస్సాకు దేవుడే నీ దేవుడు, యాకోబు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. వారికి కలిగిన శ్రమలు వారు మొరపెట్టారు, వారు విడుదల పొందారు, వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ ముగిసింది, శ్రమ ముగిసింది. 42:10 నుంచి చదువునానా యోబు పుస్తకం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అందరూ ఆమేన్ చెప్పండి బిడ్డ. హల్లెలూయా. ఇప్పటిదాకా ఏం లేదు, గొడ్లు లేవు, గొర్రెలు మేకలు లేవు, దాసదాసులు లేరు, పనులు లేరు, ఇంట్లో కరువు, తిండి లేదు, తికన లేదు, పిల్లలు చచ్చిపోయారు. తోటి స్నేహితులు వచ్చి ఏమి రాను దేవుని నమ్ముకునేవు కదా, ఎందుకు ఇట్లా అయింది రాని తోటి స్నేహితులు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నానా గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఎందరు నిన్ను నిందించినా, ఎందరు అవమానించినా, అమ్మా నీ శ్రమలే నిన్ను పీడించినా, వేధించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు భయపడకు, బాధపడకు. ఎందుకంటే నీకు కలిగి ఉన్న నీ శ్రమలో దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆశీర్వదించే దేవుడు కనుక తప్పకుండా ఆయన తన హస్తము చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు, శ్రమలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 2 అంతల ఆశీర్వాదం అలాగున దేవుడు మనలందరినీ చేయును గాక. ఇప్పుడు చెప్పండి నాన్న, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి బిడ్డ? మనము దేని కొరకు చేయాలి? 1 ఆశీర్వాదం కొరకు, 2వది స్వస్థత కొరకు, 3వది సంతానం కొరకు, 4వది శ్రమల్లోంచి విడుదల కొరకు, 5వది లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. ఇప్పుడు అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జరగబో వీటి నెల ఏంటి నానా? జనం మీదికి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, యుద్ధాలు, ఖడ్గము, భయంకరమైన పీడన, భయంకరమైన వేదన, వీటినన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలి బిడ్డ? ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ఎడుపోవాలంటే ప్రార్థన చేయాలి, పరలోకం పోవుట కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు నానా? పరలోక రాజ్యములు మనము ప్రవేశించు నిమిత్తము ప్రార్థించాలి. ప్రార్థన లేకపోతే ఏం లేదు నానా, పరలోకం లేదు. కాబట్టి బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకోండి, ఈరోజే ప్రార్థన ప్రారంభించండి. నీ ఆశీర్వాదం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ స్వస్థత కొరకు, నీ సంతానం కొరకు, నీ విడుదల కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన ప్రారంభించు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకు తప్పకుండా ప్రార్థన చేయి. శక్తి పొందుకో, ఆరోగ్యం పొందుకో, అభిషేకం పొందుకో, యేసు ప్రభు రాకడలో ప్రవేశించు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఇదే బోధ ఎవరికి అప్పగింపబడిన బోధ? ఇది పరిశుద్ధులు, అపోస్తలకు అప్పగింపబడిన బోధ. దేని గురించి నేర్చుకున్నాం ఈరోజు? ప్రార్థన. ప్రార్థన అనే పునాది సంఘంలో వేయకపోతే, ప్రార్థన అనే పునాది విశ్వాసంలో వేయకపోతే అది అపోస్తలుల బోధే కాదు. ప్రార్థన చేయకపోతే వారు నీతిమంతులు, పరిశుద్ధులే కాదు, వారికి ఆశీర్వాదం చూడరు, వారికి పరలోకం లేదు. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ప్రార్థన చేయడం కొరకు సమర్పించుకొని, ప్రార్థన ద్వారా సమస్త మేలు ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుదురు గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.